రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో భారీగా అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపుతున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేవాలయాల దర్శనాలను ప్రచారంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఈ ప్రక్రియకు 3 నెలల గడువు ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో, ఓటర్ రివిజన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం లేనిపోని నిబంధనలు పెట్టి దేశంలో తనకు వ్యతిరేకమైనటువంటి వారి యొక్క ఓటర్లను కొల్లగొట్టి వారిని ఓటర్ లిస్టులో పేరు లేకుండా చేయడానికి కావాల్సినటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఈరోజు కొనసాగిస్తుంది. గతంలో ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ అనే దాని పేరుతో పెద్ద అడావుడి చేసి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత దాని రూపంలో ఈరోజు ఎస్ఐఆర్ అని పెట్టి ఓటర్స్గా లేకుండా వారి హక్కును కొల్లగొట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పటికే ఎస్ఐఆర్ జరిగినటువంటి రాష్ట్రాల్లో 6.5 కోట్ల మందిని ఓటర్స్గా తొలగించారు. మొత్తం దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ పూర్తయ్యే లోపు 20 కోట్ల మందిని ఓటర్స్గా లేకుండా తొలగించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇది సరైనటువంటిది కాదు. మొన్న భారత హై కమిషనర్గా ఉన్నటువంటి విదేశాంగ కార్యదర్శి గారు పాస్పోర్ట్ అనేటువంటిది కేవలం ట్రాన్స్పోర్ట్, జర్నీ చేయడానికి మాత్రమే, ట్రావెలింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఒక నూతన అలజడిని సృష్టించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాస్పోర్ట్ అనేటువంటిది ఆశామాసిగా వచ్చేటువంటిదా? ఎన్ని రకాల చట్టాలకు లోబడి పాస్పోర్ట్ను ఇష్యూ చేస్తూ ఉన్నారు. అది భారత పౌరసత్వానికి అది ఒక ప్రత్యేక నిదర్శనంగా ఇప్పటి వరకు ఉన్నటువంటిది. కానీ అది కూడా చెల్లుబాటు కాదన్నారు. మొన్నేమో ఆధార్ కార్డు కావాలన్నారు, తర్వాత రేషన్ కార్డు అన్నారు, తర్వాత పాన్ కార్డు అన్నారు, తర్వాత ఓటర్ కార్డు అన్నారు, ఇప్పుడు పాస్పోర్ట్ అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏమీ చెల్లుబాటు కాదు అని చెప్పి ప్రకటించినారంటే మరి దేశంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళంతా కూడా బీజేపీ మెంబర్షిప్ తీసుకొని ఆర్ఎస్ఎస్ మెంబర్షిప్ తీసుకుంటే మమ్మల్ని భారతీయులుగా, భారతీయ పౌరులుగా మీరు గుర్తిస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. లేనిపోని నిబంధనలు పెట్టి చనిపోయినట్టు వాళ్ళు తొలగించడానికి ప్రక్రియ చేసుకోవడానికి ఇబ్బంది లేదు, లేదా 2-3 ఓటర్లు ఉన్నట్టు వాళ్ళు తొలగించుకోవడానికి అలాంటిదేం లేదు. కానీ ఈరోజు కొన్ని సామాజిక వర్గాల పైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేట్ చేసి వారిని ఓటర్లుగా తీసేయడానికి, కొన్ని రాజకీయ పక్షాలను వారిని అందరూ టార్గెట్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం. ఇది కాదని చెప్పేసి కొంతమంది కుహనా మేధావులంతా కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? పశ్చిమ బెంగాల్లో 94 లక్షల ఓట్లు ఎలా తీసేచ్చారు? అదేవిధంగా 70 లక్షల పైచిలకు తమిళనాడులో ఎట్లా తీశారు? 9 లక్షల ఓట్లు కేరళలో ఎట్లా పోయాయి? 1,00,000 ఓట్లు పాండిచ్చేరిలో ఎలా పోయాయి? అదేవిధంగా అస్సాంలో కానీ దేశవ్యాప్తంగా 6.5 కోట్లు ఓట్లు ఎలా పోయాయి? ఈరోజు అందులో స్టాలిన్ పోటీ చేసినటువంటి చోట దాదాపు 40,000 ఓట్లు ఎలా తీసేయగలిగారంటే అక్కడ మీ రాజకీయ ప్రయోజనాల కోసం గండి కొట్టుతా ఉన్నారు. కాబట్టి వారిని ఓడించాలనే లక్ష్యంతో ఒక పకడ్బందీ ప్లాన్ చేసి చేస్తున్నటువంటి ప్రక్రియ ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్లో కనీసం కర్ణాటక గవర్నమెంట్ లాగానైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని, మీకు ఏదో చంద్రబాబు నాయుడు గారు చాలా కలలు కంటా ఉన్నాడు, నరేంద్ర మోడీ గారు వేరు, నేను వేరు కాదు, మేమిద్దరం ఒకటే అని చెప్పి కలలు కంటున్నాడు. ఒక్కసారి బెంగాల్కు పోయిరా, మరొక్కసారి మహారాష్ట్రకు పోయిరా, ఇంకొకసారి ఒరిస్సాకు పోయిరా, వాళ్ళంతా బీజేపీతో కలిసి పక్కకు పోయిన తర్వాత వాళ్ళ చాట ఎట్లా తిరగబడిందో రేపొద్దున నీ చాట, నీ చరిత్ర కూడా తిరిగేస్తారని మాత్రం గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైన ఓటర్స్కు అన్యాయం జరగకుండా దానిపైన పగడ్బందీగా బిఎల్ఓల ద్వారా ప్రతి ఓటర్ను జాయిన్ చేసేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేయాలని, దీనికోసం ఒక 3 మాసాల వరకు టైం ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రామాలయంలో 2 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు మిస్యూజ్ అయిపోయింది. ఎక్కడుంటి పోయింది? ఎవరు దూరారు? అందులోకి వేరే మతస్థులు వచ్చారా, లేదా వేరే కులస్తులు వచ్చారా, లేదా విదేశీ వాళ్ళు అక్కడికి దూరారా?
ఈ మన మతాన్ని మన దేవుణ్ణి ఆచరించే వాళ్ళే. పైగా నరేంద్ర మోడీ గారు దానికి ట్రస్టీగా ఉన్నటువంటి ఆయన ఏరి కోరి పెట్టినటువంటి వాళ్ళే అక్కడ దొంగతనానికి పాల్పడారు. దేవుడి సొమ్ములకే దిక్కు లేకుండా పోతుంది. ఇది ఎవరన్నా అడిగినారనుకోండి హిందూ ధర్మానికి వ్యతిరేకమని చెప్పి హిందువును శ్రీరామచంద్రుని ముందుకు తీసుకొని వచ్చి దొంగల కాపలా కాస్తున్నారు. ఇది సరైనది కాదు. లెక్కలు తేల్చండి, రసీదులు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము సిపిఐ ఆధ్వర్యంలో రేపు సెప్టెంబరు 1వ తారీఖు చలో ఢిల్లీ కార్యక్రమానికి మార్పు కోరుకుందాం, మార్పు అవసరమే అనేటువంటి పద్ధతిలో మేము ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సెప్టెంబర్ 1వ తారీఖు ఈ రాత్రి నుంచి ఒక 2000 మంది పెద్ద ఎత్తున తరలిపోయి అక్కడ ఆందోళన చేయడానికి దేశవ్యాప్తంగా ఈ పోరాటం కొనసాగుతుంది. అందులో భాగంగా ఆగస్టు 6వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు ప్రచార క్యాంపెయిన్ను మేము ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొదలుపెట్టి మొత్తం అన్ని శాఖల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, ధరల పెరుగుదలపైన, ప్రజల జీవన విధానానికి కలుగుతున్నటువంటి నష్టం పైన పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్కు పిలుపునిస్తూ ఉన్నాం.